మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమానికి మీ స్వాగతం. ముందుగా ఒక ఈత కొట్టి వీడియో పెట్టాను, దానికి శ్రీరామ గారు ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్, వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే. ఎస్, నిజమే అది. ప్రస్తుతం నా వయసు 50. ఇక పుంగనూరు బామ్మడిది రమేష్, బావా కనీసం 100 రూపాయలు 150 రూపాయలు పోతే చాలు బావా, వ్యాపారస్తులు ఎప్పటి నుంచి వస్తారు, ఒక్కసారి కనుక్కో బావా ప్లీజ్ ప్లీజ్. నాలాంటి రైతులు ఎంతోమంది ఎదురు చూస్తున్నారు, రేట్లు పెరుగుతాయని ఆశిస్తున్నాము. నువ్వు చెప్తే చాలు జరుగుతుంది, మా నమ్మకం నువ్వే. సయ్యద్ షహతాజ్ బావా. ఎగుమతులైతే నీ గురించి చెప్పడం జరిగింది, ఏప్రిల్ చివరిలో కొంచెం పుంజుకుంటాయని. ప్రస్తుతం అయితే కొద్ది ఎగుమతులు జరుగుతున్నాయి, పూర్తి స్థాయిలో కాదు. మే 10 తర్వాత పూర్తి స్థాయిలో జరుగుతుందని ఒక నమ్మకం, ఒక అంచనా ఉంది. బట్ ఎగుమతులు ఆరంభమైనా కూడా మనకు వచ్చే సరుకులు ఏ మేరకు ఉంటాయనేది కూడా చూడాలి. ఏదేమైనా మే 10 తర్వాత ఎగుమతులు ఆరంభం కావచ్చు, చూడాలి. ఇవాళ అంగనులో 2 అన్నదాతలు నాతో మాట్లాడడం జరిగింది. అన్న ధరలు ఎలా ఉంటాయని అడిగా. అన్న 2023-24 సంవత్సరంలాగా భారీ ధరలు నమోదయ్యే అవకాశం లేదు ఈ 2 నెలల పాటు. నేను చెబితే భారీ ధరలు ఏమవుతున్నా, పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తే చాలు అని ఒక అన్నదాత అంటే, కనీసం పెద్ద బాక్స్ 500 అమ్మితే తప్ప పెట్టుబడులు కూడా రావని మరొక అన్నదాత ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. నేను భగవంతుడు మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను, అంతా మంచిగా జరగాలి, అందరూ బాగుండాలి. ఇక మనం మరొక కార్డు పరిశీలిస్తే, పీవీపీపీ గారు, టమోటా రేట్స్ మీద నమ్మకం లేదు దొరా, అస్సాంకు టికెట్ బుక్ అయ్యింది, బై బై టాటా సీయు. దానికి పోలవరెడ్డి గారు ఎస్బ్రోలు పెట్టారు. ఇంకా రెడ్డి ప్రవీణ్ గారు అయితే నవ్వుతూ సంఘటనలు చిహ్నాలు పెట్టారు. చూద్దాం పీవీపీపీ గారు, ఇంకా ఉంది, ఇంకా అప్పుడే సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, సీజన్ స్టార్ట్ అవ్వాలి. కాకపోతే ఒక తొందరపడి కోయిల ముందే కూసింది అని చెప్పి, నీటి కొరత వస్తుంది, ఎండలు విపరీతంగా ఉంటాయని ఒక నెల ముందుగానే భారీ ప్లాంటేషన్ చేసేసారు. ఈసారి కాస్త ఆగి చేసి ఉండాల్సింది. నీటి కొరత, వాతావరణం, వైరస్లు ఇవన్నీ లెక్కలు వేసుకుని ఒక నెల ముందుగానే భారీ ప్లాంటేషన్ జరగడం, భారీ సరుకు రావడంతో ఈ పరిస్థితి. చూద్దాం, ఎగుమతులు పుంజుకున్న తర్వాత పరిస్థితులు మార్పు రావచ్చేమో. సుధాగారు, అంగళ్ళు మార్కెట్ కాయలు క్వాలిటీ సూపర్, మనసు గతి ఇంతే, మనిషి బ్రతికుంతే. సాటివిడికి విష్ణు గారు సూపర్ అన్న. హాయ్ అన్న, టమోటా రేట్స్ ఎప్పుడు పెరుగుతుంది, మే రేట్ చెప్పన్న, జై ఎన్టీఆర్. మేకి ఏముందన్న 4 రోజులే, మే 10 తర్వాత ఎగుమతులు క్షమించాలి, ఎగుమతులు ఆరంభమవుతాయని నా అంచనా ఉంది, నా నమ్మకం ఉంది. ఎగుమతులు ఆరంభమైన తర్వాత పరిస్థితులు కాస్త మార్పు రావచ్చు. ఏదేమైనా ఎండలు ఒక గత 3-4 రోజులు ఎండలు దంచి కొడుతున్నాయి. రాత్రిపూట ఒక రకంగా పర్వాలేదు, కానీ ఉదయం పూట మాత్రం ఎండలు భారీగా ఉన్నాయి. ఇప్పటికైతే పంటలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ ఎండలకు ఏమవుతుందో చూడాలి. ఏదేమైనా మొత్తం మీద అయితే ఈ సంవత్సరం మన చేతుల్లో ఏమీ లేదు, మనం మౌన ప్రేక్షకులు మాత్రమే. ఎగుమతి ఆరంభమైన తర్వాత మాత్రమే మనకు ధరల విషయంపైన ఒక స్పష్టత రాగలదు. అంతవరకు వెయిట్ అండ్ సీ. మొత్తం మీద శ్రీరామ గారు చెప్పినట్లు ఏజ్ ఈజ్ నాట్ నెంబర్, ఏజ్ ఈజ్ ఓన్లీ నెంబర్.